ఏంటి వైసీపీలో ఈ సీనియర్ల పరిస్థితి ఏంటి? కొడాలి నాని, దేవినేని అవినాష్, రోజారెడ్డి, ఆమె విడుదల రజని, ఇంకెవరి పేర్లో ఉన్నాయిలేండి చాలా. గోదావరి జిల్లాలో 2 పేర్లు ఉన్న పేర్లు ఎందుకు నేను అప్పుడే చెప్పను అంటే మా పేపర్లో రాలేదు అవి. ఆ పేర్లు ఎందుకులే కానీ మాజీ మంత్రులు వాళ్ళు. సో ఏంటి సీనియర్ల పరిస్థితి ఏమనుకుంటున్నారు మీరు? మీ అబ్జర్వేషన్ ఏంటి? పక్కన ఉన్న నగరి వెంకటకృష్ణ గారు, నేను 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త బాగా ఎక్కువ సార్లు చూసా. అదేంటంటే విడుదల రజనీ గారు జనసేనలోకి వెళ్ళిపోతున్నట్టు. జనసేనలోకి చాలా ఫ్రీక్వెంట్ గా చూస్తున్నా. ఈ 48 hours లో కనీసం ఒక 4-5 సార్లు చూసా అదే వార్త. నేను జనసేనతో చర్చలు అయిపోయాయని, జనసేన నుంచి కూడా క్లియరెన్స్ వచ్చినట్టు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అది నిజమా అబద్ధమా అన్నది నాకు తెలియదు, బట్ నేను సోషల్ మీడియాలో జరిగింది చెప్తున్నాను. అంటే చాలా రోజుల నుంచి వైసీపీలో ఈ చర్చ ఉన్నమాట వాస్తవం. ఏంటి అంటే వాళ్ళు 2014 నుంచి 19 నుంచి 24 వరకు అధికారంలో లేనప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పాత్ర దీని మీద ఒక జడ్జిమెంట్ జరుగుతోంది. 14 నుంచి 19 వరకు ఎట్లా పనిచేశారు, 19 నుంచి 24 వరకు ఎట్లా పనిచేశారు, ఈ సీనియర్లు కొంతమంది వల్ల మేము ప్రభుత్వంకి కోల్పోయామన్న భావన జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నట్టు చాలా మంది వాళ్ళ పెద్ద పెద్ద నాయకులు ఓడిపోయాడు ఆయన. అవును, ఈ కొడాలి నాని, వంశీ, రోజా వీళ్ళ ఈ మాట తీరు వల్ల, బిహేవియర్ వల్ల మీడియాలో వాళ్ళు మాట్లాడిన మాట మీద పూర్తి వ్యతిరేకత, ఈ రకంగా ఉండకూడదు, ఒక నాయకుడు ఈ రకంగా ఉండకూడదు, వాళ్ళు విపరీతంగా పైత్యంగా మాట్లాడారు, సమాజం మీద అసభ్య పదజాలం వాడారు, దేవుడి విషయం దగ్గర నుంచి వ్యక్తిగత అంశాలు అసెంబ్లీలో చర్చల వరకు కూడా మాట్లాడారు. వీళ్ళ వల్ల చాలా డ్యామేజ్ జరిగింది పార్టీకి అనేది జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నట్టు వాళ్ళ పార్టీలో పెద్ద పెద్ద నాయకుల మధ్య చర్చ జరుగుతున్నమాట వాస్తవం. అది 2-3 మాట్లాడుకుంటా కూడా నేను కూడా విన్నా. మోరోవర్ మీడియాలో కూడా చాలా మంది మీడియాలో పైత్యానికి పోయి మాట్లాడి విపరీతంగా మాట్లాడి పైత్యానికి పోయి విపరీతంగా మాట్లాడి వీళ్ళ వల్ల మీడియాలో కూడా డ్యామేజ్ జరిగిందనే ఉద్దేశంతో కొంతమంది పేర్లు కూడా మీడియాలో తొలగించేసి కొత్త లిస్టు కూడా ఇచ్చారు. ఆ లిస్టు కూడా ఒక లిస్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అది నిజమా అబద్ధమని చెప్పలేను, బట్ సమూల మార్పులు చేయాలన్న భావనలోకి పార్టీ ఒక ఆలోచిస్తుందని, సజ్జలకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరినీ పార్టీ నుంచి వెలివేయాలని, లీడర్షిప్ లీడర్ గానే ఉండాలా నేను చాలా బలవంతుడు అనుకుంటున్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా పంపించేయాలని చెప్పి సీనియర్లుగా చెప్పుకుంటున్నటువంటి కొంతమందిని కూడా వాళ్ళను కూడా ఈ సీనియారిటీ మాకు అవసరం లేదు, మేము కొత్త బ్లడ్ తయారు చేసుకుంటాం, మీ సలహాలు సూచనలు అవసరం లేదు, నేను చెప్పినట్టు కనుక చేస్తుంటే మేము అధికారంలో కోల్పోయేవాళ్ళం కాదు అన్న ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నట్టు వాళ్ళ పార్టీలో చాలా మంది బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు ఈ రోజు. సో ఆ పరిధిలోకి పెద్దిరెడ్డి గారు వస్తారు, లేదంటే బొత్స సత్యనారాయణ గారు వస్తారు, లేకపోతే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు కదా అన్నదమ్ములు 2 మంత్రులుగా పనిచేశారు వాళ్ళు కానివ్వండి, లేకపోతే రాయలసీమలో కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళందరి మధ్య వీళ్ళ భవిష్యత్తు ఏంటి అన్న దాని మీద